ఇక రేపటి నుంచి అయితే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇదైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉండబోతుంది. మెయిన్‌లీ మన ఇండియా అయితే టీ20 సిరీస్‌లలో ఎటు డామినేట్ చేస్తుందో మనందరం చూస్తున్నాం. లాస్ట్ టైము ఇండియా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు అక్కడ సౌత్ ఆఫ్రికా గడ్డలో సౌత్ ఆఫ్రికాని డామినేట్ చేసి ఆల్మోస్ట్ 4 మ్యాచ్‌లు గెలిచి 5 సిరీస్‌లలో డామినేషన్ అంటే ఏందో చూపించారు. కాబట్టి ఈసారి సౌత్ ఆఫ్రికాను ఎలా చిత్తుగా ఓడిస్తారో అన్నదానికి మన ఇండియన్స్ చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ అయితే కటక్‌లో జరగబోతుంది. ఇక ఈ 2 టీముల పైన హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 31 మ్యాచెస్‌లో ఆడగా అందులో ఇండియా అయితే 18 మ్యాచ్‌లు గెలిచింది. సౌత్ ఆఫ్రికా కేవలం 12 గెలిచింది. అందులో ఒకటైతే నో రిజల్ట్‌గా మిగిలిపోయింది. ఈ హెడ్ టు హెడ్ స్టార్ట్‌లలో చూసుకున్నట్లయితే మన ఇండియా క్లియర్ డామినేషన్ అంటే ఏందో చూపించింది. సౌత్ ఆఫ్రికా కొంచెం అయితే అటు ఇటుగా కనిపించింది. ఇక రేపు ఆడబోయే కటక్ పిచ్‌లో అయితే పిచ్ రిపోర్ట్ విషయానికొస్తే ఇదైతే ప్యూర్‌లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉండే అవకాశాలున్నాయి. ఇక్కడైతే ఇండియా కేవలం 2 మ్యాచ్‌లు ఆడింది. అందులో ఒక మ్యాచ్ అయితే ఓడిపోయింది సౌత్ ఆఫ్రికా అగైనెస్ట్. సౌత్ ఆఫ్రికాకి అయితే ఈ గ్రౌండ్‌లో అయితే మంచి మెమరీసే ఉన్నాయి. కాబట్టి ఇండియా అయితే డెఫినెట్‌లీ చాలా జాగ్రత్తగా సౌత్ ఆఫ్రికాని కౌంటర్ చేయాలి. అలానే ఆడిన రెండో మ్యాచ్ అయితే ఇండియా వర్సెస్ శ్రీలంక. ఆ మ్యాచ్‌లో అయితే ఇండియా 180 రన్లు కొట్టి అక్కడైతే ఘన విజయాన్ని అయితే సాధించింది. ఈ గ్రౌండ్ అయితే పేరుకే బ్యాటింగ్ పిచ్. కానీ రికార్డులు చూసుకున్నట్లయితే ఈ గ్రౌండ్‌లో హైయెస్ట్ చేజ్ వచ్చేసి కేవలం 149 మాత్రమే చేజ్ చేసింది. అది సౌత్ ఆఫ్రికా ఇండియా పైన. ఇక హైయెస్ట్ స్కోర్ వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 180 ఉంది. పేరుకే కానీ ఇది ఎక్కువ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. కానీ ఇది రికార్డ్స్ విషయానికి స్టాట్స్ వైస్ చూస్తే ఇది మరి అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే కనిపించలేదు. ఇక మన ఇండియా విషయానికి వస్తే మన ఇండియా టీ20లో ఎలా ఆడుతుందో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మన ఇండియా ఎక్కడే కానీ వెన్నుతిరగలేదు టీ20 ఫార్మాట్లో. ఎటువంటి గేమ్ ఆడుతుందంటే ఆపోనెంట్ ఏ టీం అయినా సరే, ఏ పిచ్ అయినా, ఏ కంట్రీ అయినా సంబంధం లేకుండా పిచ్చిగా ఆడుతుంది. మనం రీసెంట్‌గా చూసినట్లయితే ఆస్ట్రేలియా కంచుకోటలోకి వెళ్ళి ఆస్ట్రేలియాని ఓడించి వచ్చాం సిరీస్‌లో. అటువంటి పర్ఫార్మెన్సెస్ అందిస్తుంది మన ఇండియా టీ20 సిరీస్‌లలో. కాబట్టి మన ఇండియా బ్యాటింగ్ లైనప్ ఎక్కడ కానీ తగ్గదు. ఈవెన్ మన ఇండియా నుంచి ఏ టీ20 ప్లేయింగ్ 11 నుంచి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా ఏ ఒక్క డిపార్ట్మెంట్లో కూడా తక్కువ అనే పేరైతే రానే రాదు. ఈవెన్ మీరు బ్యాటింగ్‌లో చూసుకున్నట్లయితే అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ లాంటి బిగ్ హిట్టర్లు ఉన్నారు. అలానే డౌన్ ఆర్డర్ వచ్చే హార్దిక్ పాండ్యా లాంటి మంచి బిగ్గెస్ట్ ఫినిషర్స్ ఉన్నారు. మీరు స్పిన్నర్స్ వైస్ చూసుకున్నట్లయితే వరుణ్ చక్రవర్తి లాంటి మిస్టీరియస్ స్పిన్నర్ ఉన్నాడు. అతన్ని చాలా వరకు పిక్ చేయడం చాలా కష్టం. ఇక బౌలింగ్ లైనప్‌లో అయితే హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా లాంటి గ్రేటెస్ట్ బౌలర్స్ అయితే ఉన్నారు. ఈవెన్ వరుణ్ చక్రవర్తి చూసుకున్నట్లయితే రీసెంట్‌గా లాస్ట్ టైము ఎప్పుడైతే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టూర్ చేసిందో ఇండియా, అప్పుడైతే వరుణ్ చక్రవర్తి చాలా బీస్ట్ లాగా అయితే పర్ఫామ్ చేశాడు. అక్కడైతే ఆల్మోస్ట్ 5 వికెట్ ఆల్ తీసుకున్నాడు. ఒక 5 వికెట్ ఆల్ కూడా. కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ మొత్తాన్ని స్ట్రగుల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. టాప్ ఆర్డరే కాదు, ఈవెన్ ప్రతి బ్యాటర్‌ని స్ట్రగుల్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఆ పేస్‌ని కూడా ఎక్కడ కానీ తగ్గించడు. అలానే ఆ వేరియేషన్స్ కూడా బ్రిలియంట్ వేరియేషన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలానే తన దగ్గర వన్ ఆఫ్ ద ప్రీషియస్ స్కిల్ అయితే ఉంది. అది జడేజా మరియు వాషింగ్టన్ సుందర్, అలానే అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్స్ దగ్గర లేదు. ఇతని దగ్గర పేస్ వేరియేషన్ చాలా మంచిగా పేస్ వేరియేషన్ చేస్తాడు. ఒక 90 km/h 4 బాల్లు వేసి ఒక బాల్ ఏమో 80స్‌లో వేస్తాడు. ఇంకో బాల్ ఏమో 103, 104 km/h బాల్స్ వేసిన రోజులు కూడా ఇతడు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇతనిలో పేస్ వేరియేషన్ అట్ ఇట్స్ బెస్ట్‌లో ఉంది. ఇక మన ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్‌గా అభిషేక్ శర్మ మరియు శుభ్మన్ గిల్ బరిలోకి దిగుతారు. వన్డౌన్లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 5లో తిలక్ వర్మ, నెంబర్ 6లో అక్షర్ పటేల్, నెంబర్ 7లో జితేష్ శర్మ, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్ ఆర్ కుల్దీప్ యాదవ్, నెంబర్ 9లో వరుణ్ చక్రవర్తి, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11లో హర్షదీప్ సింగ్తో బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ నెంబర్ 6లో శివం దుబే కావాలంటే శివం దుబే ఆర్ అక్షర్ పటేల్ కావాలంటే అక్షర్ పటేల్ ఆడించే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఫ్లెక్సిబిలిటీ అయితే డెఫినెట్లీ ఉంది. ఇక సౌత్ ఆఫ్రికా టీం విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా టీం టెస్ట్ క్రికెట్లో బాగానే రాణించింది. అలానే ఓడిఐలో కూడా పర్లేదు, ఒక టఫ్ ఫైట్ అయితే అందించింది. కానీ టీ20లో అయితే డెఫినెట్లీ వాళ్ళ చేతిలో ఎత్తైపోతారేమో నాకు అనిపిస్తుంది. అఫ్కోర్స్ వాళ్ళ ప్లేయింగ్ 11లో పెద్ద పేర్లే కనిపిస్తున్నాయి. కానీ మన ఇండియన్ బౌలర్లు చేత వాళ్ళైతే డెఫినెట్లీ సరిగ్గా ఆడరేమో అనిపిస్తూ ఉంది. ఇక సౌత్ ఆఫ్రికా యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్‌గా మాక్రమ్ మరియు క్వింటన్ డి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. వన్డౌన్లో స్టబ్స్, నెంబర్ 4లో బ్రేవీస్, నెంబర్ 5లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 6లో డొవానా ఫెరారో, నెంబర్ 7లో మాకో యాన్సన్, నెంబర్ 8లో కార్బిన్ బాష్ ఆర్ లిండే అని లెగ్ స్పిన్నర్, లేదంటే నెంబర్ 9లో కేశవ్ మహారాజ్, నెంబర్
10లో ఆండ్రిచ్ నోర్జీ, నెంబర్ 11లో లుంగి ఎంగిడితో బరిలో దిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళ సైడ్ అయితే బౌలింగ్‌లో పర్లేదని అనిపించింది. కానీ వాళ్ళ స్పిన్ బౌలింగ్ లైనప్ అయితే చాలా వీక్‌గా కనిపిస్తుంది. కేశవ్ మహారాజ్‌ని మనం ఓడే ఫార్మాట్‌లో చూసాం. ఎలా ఉతికి ఆరేశారో మన ఇండియన్స్. ఒక లాస్ట్ మ్యాచ్ ఒక్కడే అతడు చాలా ఎకనామికల్‌గా బౌలింగ్ వేయగలిగాడు. కానీ మిగతా సెకండ్ మ్యాచ్ అయితే అతన్ని ఉతికి ఆరేశాడు. ఈవెన్ అక్కడ ఫస్ట్ బౌలింగ్ వేస్తున్న సౌత్ ఆఫ్రికా అయినా కూడా చాలా మంచి పిచ్‌లో హెల్ప్ ఉన్న తర్వాత కూడా అతడు ఏమీ చేయలేకున్నాడు. కాబట్టి ఈ టీ20 ఫార్మాట్‌లో ఏం చేస్తాడో మనం ఏం చెప్పలేం. అలానే అభిషేక్ శర్మ, తిలక్ వర్మ లాంటి క్లాసీ లెఫ్ట్ ఆర్మ్ ప్లేయర్స్ ఉన్న తర్వాత కేశవ్ మహారాజ్ ఎక్కడ సస్టైన్ అవుతాడో మనమైతే చెప్పలేము. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.